ప్లటూన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆర్ఎస్ఐ రాకేష్ గారు ఎస్పీ గారికి గౌరవ వందనం సమర్పిస్తూ తన ప్లటూన్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. రెండవ ప్లటూన్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆర్ఎస్ఐ విజయ్ గారు ఎస్పీ గారికి గౌరవ వందనం సమర్పిస్తూ తన ప్లటూన్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. కొత్తగా కొలువుదీరిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. పరిపాలనా పరంగా తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. అయితే ఐపీఎస్ అధికారుల బదిలీలలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా ఎస్పీలకు స్థానచలనం కలిగింది. నిర్మల్ జిల్లా ఎస్పీగా ఉన్న ప్రవీణ్ కుమార్ ను ఇక్కడి నుంచి బదిలీ చేసి ఆయన స్థానంలో డాక్టర్ జి జానకి షర్మిలను ఎస్పీగా నియమించింది ప్రభుత్వం. అలాగే ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా ఉన్న డి ఉదయ్ కుమార్ రెడ్డిని తెలంగాణ ట్రాన్స్కో ఎస్పీగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా గౌస్ ఆలంను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గౌస్ ఆలం జిల్లా ఎస్పీగా బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేసి తెలంగాణ ట్రాన్స్కో ఎస్పీగా బదిలీపై వెళుతున్న డి ఉదయ్ కుమార్ రెడ్డికి ఆదిలాబాద్ పోలీసు పరేడ్ మైదానంలో జిల్లా పోలీసు శాఖ వీడ్కోలు పలుకుతూ విదాయి పరేడ్ను నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ బలగాల పోలీసులు పరేడ్ నిర్వహించారు. అనంతరం గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఎస్పీని గజమాలతో సత్కరించి ప్రత్యేక వాహనంలో హెడ్ క్వార్టర్స్ ప్రధాన గేట్ వరకు పూలు చల్లుతూ జిల్లా పోలీసు అధికారులందరూ సిబ్బందితో సహా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాడు ద్వారా వాహనాన్ని లాగి సాదరంగా వీడ్కోలు పలికారు. అంతకుముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో చేసిన సేవలు మరవలేనివని, సిబ్బందిని వీడిపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు తన సర్వీసులో 20 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సేవలందించానని గుర్తు చేశారు. సిబ్బంది పనితీరు, సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా జిల్లా ఎస్పీ స్థాయి వరకు ఎదిగానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కొంత భావోద్వేగానికి లోనై గద్గద స్వరంతో మాట్లాడుతున్న ఎస్పీకి పక్కనే ఉన్న అధికారి తాగునీటిని అందించారు. గవర్నమెంట్ లో కానీ, తర్వాత చీఫ్ ఆఫీసర్ నుంచి కానీ ఏ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా ఫస్ట్ పనిచేయాల్సింది పోలీస్ స్టేషన్ లెవెల్లో. పోలీస్ స్టేషన్ లెవెల్లో కనుక ఆ ఇన్స్ట్రక్షన్స్ అర్థం కాకుండా వాళ్ళు కనుక చేయకపోతే పైన వాళ్ళకి ఎంత ఆలోచన ఉన్నా ఏం మార్పు తీసుకురావాలన్నా అది మార్పు రాదు. అందుకే నా ఉద్దేశం ఏంటంటే పోలీస్ స్టేషన్ లెవెల్ నుంచే మార్పు రావాలనే ఉద్దేశంతో నేను ఎక్కువ ప్రెజర్ చేసి నేను మాట్లాడేవాడిని. దానికి కూడా ఏమనుకోవద్దని నేను కోరుతున్నాను మీ అందరినీ. ట్రైనింగ్ చేసేటప్పుడు ఆదిలాబాద్ ఇన్సిడెంట్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కావద్దు, ఎందుకంటే ఉట్నూరు లేని ఇన్సిడెంట్స్ అని మా పక్క మండలమే కోటి నాయకుది. అసలు ఆదిలాబాద్ పోవద్దు అనుకున్నాను నేను. ఆదిలాబాద్ నాకు పోస్టింగ్ అయింది, అది ఎలాట్ అయింది. ఎలాట్ అయిన తర్వాత ఏదైతే వద్దనుకున్నా ఉట్నూరులోనే నేను ప్రొబేషన్ అయినాను. నేను ఆ రోజు 92లో వచ్చేటప్పుడు ఖమ్మంలో బస్ ఎక్కి ఉట్నూరులో దిగా. ఫస్ట్ నేను ఆదిలాబాద్ దిగాను. ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత ఉట్నూరు ప్రొబేషన్ని, తర్వాత ఫస్ట్ పోస్టింగ్ కడెం. ఒక ఎస్ఐగా వచ్చి ఈరోజు మీ ముందు ఒక ఎస్పీగా ఈ విధంగా నేను ఇంత గ్రాండ్ ఫేర్వెల్గా పోతున్నందుకు నా జీవితం ఇంతగా నాకు కావాల్సింది ఏం లేదు. నేను మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అరేంజ్ చేసినందుకు మీ అందరికి కూడా మరొకసారి తల వంచి నమస్కారం చేస్తూ నేను ముగిస్తున్నాను.